స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఇదిగో కాలము పరిపక్వమైనది, కావున దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో చివరి రోజున మనందరము కూడా ప్రవేశించున్నాం. అయితే ఈరోజు మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ఈరోజు మనము అర్ధరాత్రిన క్రీస్తు జయంతిని మనందరము కూడా జరుపుకోతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము ఆ పూజలో మనందరము కూడా స్వీకరించాలని, మరి ముఖ్యంగా దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ఉండాలి. మనందరము కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాం, పాపపు ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, పాప జీవితంలోనే జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క క్రిస్మస్ కాంతులు మన జీవితంలో ఉండాలని, ఆ యొక్క క్రిస్మస్ వెలుగు అంటే దేవుని యొక్క వెలుగు, ఆ దేవుడు మన జీవితంలో ఉండాలని, చిన్నారి బాలయేసు మన జీవితంలో ఉండాలి. అందుకనే ఒక పాట ఉంది, ఏ గుడిలోనో పుడితేనే కాదు క్రీస్తు జయంతి, దేవుడు మన జీవితంలోనూ పుడితేనే అదే నిజమైనటువంటి క్రీస్తు జయంతి, నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఈ పూజలో మనం యోగ్యముగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన యేసువాం, జాగు చేయక వేగముగా రమ్మని నిన్ను అర్థించుచున్నాము. నీ ప్రేమను నమ్ముకొనిన మేము నీ ఆగమముతో ఊరటను ఆదరణను సమృద్ధిగా పొందదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 8వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 14, 16 వచనములు. దావీదు తన నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరును అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదము వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పము, ప్రభు నీకు తోడయుండును అని చెప్పెను. కాని ఆ రాత్రి ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో, ప్రభువు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో, సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాయుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలులకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదకి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని. భూమి మీద మహారాజులకెంతటి ఖ్యాతిని కలిగింతునో నీకును అంతటి ప్రసిద్ధి లభించున్నట్లు చేసి తిని. నా ప్రజలైన ఇజ్రాయేలులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని వారినట నెలకొల్పదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులగు శత్రువులు వారి మీదకి ఒంటి కాలి మీద ఇక రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక ఇంటిని నిర్మింతును. నీవు రోజులు నిండి నీ పితరుల కలుసుకొనిన పిమ్మట నీ మేలి నుండి వెలువడిన తనయునని నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. నేను అతనికి తండ్రినయ్యదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసనేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం
హృదయం స్తుతించి పాడగా కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు పులకించి పాడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 67వ వచనము నుండి 79వ వచనం వరకు. ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూరుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్థితిపబడునుగాక. ఏలైనా ఆయన తన ప్రజలకు చేయుతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడై రక్షకుని ఏర్పరిచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనమును స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను గావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లను మనము జీవితాంతము పవిత్రలముగా నీతిమంతులముగా జీవించినట్లు చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్తనబడదువు, ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళెదవు. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళెదవు. దేవుని దయాదహృదయుడు ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించి అర్పణలను కనికరముతో స్వీకరింపము. వీటితో పాటు అయోగ్యులమైన మమ్ము ఆంక్షలు విధింపని నీ ఉదార ప్రేమతో అంగీకరింపము. నీ కుమారుని మహిమాయుతగు ఆగమమునకు పరిశుద్ధ మనసులతో వేచియుండు భాగ్యము మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు
మా ప్రభైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భము మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జనమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమునన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉండని. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే ఈ యొక్క పూజను వారు సమర్పిస్తున్నారు, వారి ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈ ఆగమన కాలంలో చివరి రోజున మనందరము కూడా ఉన్నాము కాబట్టి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున జ్ఞాపమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలగు మరే మాతతోను, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆధునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్థితింపబడునుగాక. ఏలైనా అతడు తన ప్రజలను సందర్శించి వారిని విముక్తులను చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, ఈ నీ అద్భుత వరముల ద్వారా మేము నూతన శక్తిని బడినట్లు అనుగ్రహింపము. నీ కుమారుని జనన వేడుకల ఆరాధ్య భావముతో సిద్ధపడుచున్న మేము అతని నుండి శాశ్వత బహుమానమును కూడా ఆనందముతో స్వీకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్లారా, మీ అందరికీ కూడా మునుముందుగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
సంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానా